హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఆదిత్య, ఆండ్రాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్, అర్చన హాస్పిటల్స్ మదీనాగూడ. సో చాలామంది అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు, మగవాళ్ళు ప్రోస్టేట్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలని. సో ప్రోస్టేట్ అంటే ఒక గ్రంథి అండి, మన ఈ బ్లాడర్ కింద ఉంటుంది. సో యూరిన్ వచ్చే దారికి చుట్టూరు ఉంటుంది, అది యురేత్రా చుట్టూరు ఉంటుంది. సో ఆ గ్రంథి ఏంటంటే వయసు రీత్యా పెరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ప్రోస్టేట్ చిన్నప్పటి నుంచి ఉంటుంది, కానీ పెరిగి అది ఎప్పుడైతే ప్రాబ్లం కాజ్ చేసేది ఎప్పుడంటే మోస్ట్లీ 55 ఇయర్స్ తర్వాతే. సో ప్రోస్టేట్ మెయిన్ ఎందుకు పరీక్ష చేసుకోవాలి అంటే, మెన్‌లో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు హార్మోన్స్ తగ్గుతా ఉంటాయి. దీనివల్ల ప్రోస్టేట్ పెరుగుద్ది. ప్లస్ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మోస్ట్ కామన్ కాజ్. సో అది డిటెక్ట్ చేయడానికి ఏంటంటే ప్రోస్టేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటాము. సో ఇవి ఏంటంటే మామూలుగా యంగ్ పేషెంట్స్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు వాళ్ళకి అక్కర్లేదు ఈ ప్రోస్టేట్ పిఎస్ఏ టెస్ట్. సో అబోవ్ 55 ఇయర్స్ వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్స్‌కి ప్రోస్టేట్ పరీక్ష చేయించుకోవటం మంచిది. ప్రోస్టేట్ పరీక్ష ఎట్లా అంటే ఫస్ట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము. సో అదేంటంటే ఎల్‌తో ప్రోస్టేట్‌ని తడిమి చూస్తాము. సో ప్రోస్టేట్ మీద ఏమైనా గడ్డలు ఉన్నాయా, గట్టిగా ఏమైనా ఉందా అని. సో దట్ ఇండికేట్స్ ఏమైనా క్యాన్సర్ గడ్డలు గానీ, ఏమైనా ఇన్ఫెక్షన్ గడ్డలు గానీ ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. సో దాని తర్వాత పిఎస్ఏ టెస్ట్ చేస్తాము. సో పిఎస్ఏ టెస్ట్ ఏంటంటే బిలో 4 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉండాలి. మన ఇండియన్ పాపులేషన్‌లో 5, 6 దాకా కూడా నార్మల్ తీసుకుంటాము. కానీ ఎనీథింగ్ అబోవ్ దాన్ 4 ఈజ్ అబ్నార్మల్ అండ్ సంథింగ్ ప్రోస్టేట్‌లో అబ్నార్మాలిటీ ఉంది అని. సో దాని తర్వాత ఎంఆర్ఐ గానీ, దాని తర్వాత పెట్ స్కాన్స్ గానీ చేసుకొని రూల్ ఔట్ చేసుకోవాలి క్యాన్సర్ ఉందా లేదా అని. ఎనీ డౌట్‌ఫుల్ పిఎస్ఏ హై ఉన్నా గానీ, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అయిన గడ్డలు గానీ ఉన్నా గానీ, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా పేషెంట్‌కి ఉన్నా గానీ, సో ఇమ్మీడియేట్‌గా ఏంటంటే ప్రోస్టేట్ బయాప్సీ అనేది చేస్తాము. సో ప్రోస్టేట్ బయాప్సీ ఏంటంటే ప్రోస్టేట్‌ని ఒక చిన్న నీడిల్‌తో ముక్క అనేది తీస్తాము. సో ముక్క తీసి ఎగ్జామినేషన్‌కి పంపిస్తాము. సో అందులో క్యాన్సర్ ఉందా, లేదా ఎలాంటి క్యాన్సర్ ఉంది, లేదంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ ఏమైనా చూసుకోవాలా, లేదంటే నాన్ క్యాన్సరస్సా అని తెలుస్తుంది. పెద్దవాళ్ళు అబోవ్ 55 ఇయర్స్ వాళ్ళు ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. సో ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు డిటెక్ట్ అయితే సో ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ.